అమెరికాలోని న్యూయార్క్ మేయర్గా మమ్దాని ఎన్నికైనటువంటి విషయానికి సంబంధించినట్టు కథనాలు చూడొచ్చు. అందులో ప్రజాశక్తి పత్రికలో న్యూయార్క్ మేయర్గా మమ్దాని ఘన విజయం అన్నట్టుగా రాశారు. న్యూయార్క్ మేయర్గా మమ్దాని అన్నట్టుగా ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. అమెరికా సిగలో భారతీయం మమ్దానితో పాటుగా గెలిచిన మిగిలిన మేయర్లకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా సాక్షిలో, ఇక్కడ ఆంధ్రప్రభలో ట్రంప్కు షాక్ అన్నట్టు వార్త రాశారు. అయితే ఈ మొత్తం అన్ని పత్రికల్లోనూ ఎక్కడా కూడా మమ్దాని సోషలిస్ట్, అక్కడ విధానపరమైనటువంటి చర్చ సాగింది అనేటి అంశాన్ని మాత్రం పూర్తిగా విస్మరించాయి. దాదాపుగా ఏ పత్రిక, ఆఖరికి ప్రజాశక్తిలో కూడా బ్యానర్లో ఎక్కడ సోషలిస్ట్ గెలిచాడు అనే అంశాన్ని ప్రస్తావించలేదు. ఎడిటోరియల్లో మాత్రం రాశారు. ప్రజాశక్తి రాసింది, ఆంధ్రజ్యోతి రాసింది, ఇతర పత్రికలు కూడా రాశాయి. ఎడిటోరియల్లో సోషలిస్ట్గా పేర్కొని ప్రధాన కథనంలో ఎక్కడ సోషలిస్ట్ అనే అంశాన్ని రాకుండా చూశారంటే ఎంత ఆసక్తికరమైనటువంటి వ్యవహారమో చూడండి. ఇక ఈనాడు పత్రికలో లోపల పేజీలో మనం చూస్తే, ఇక్కడ లోపల పేజీలో మమ్దాని విజయం దేనికి సంకేతం అని హెడ్డింగ్ పెట్టి ఒక కథనం రాశారు. గార్డియన్ పత్రిక తన వ్యాసంలో ఏమని రాసిందంటే, ఈ ఎన్నిక ద్వారా న్యూయార్క్ ఓటర్లు తమ మొగ్గు ఎటువైపో తేల్చారు, అంటే క్యాపిటలిజమా సోషలిజమా దేనివైపో తేల్చారు అన్నట్టుగా ద గార్డియన్ పత్రిక రాసింది. దాంతోపాటుగా వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్ ఇలాంటి పత్రికలు కూడా మమ్దాని విజయాన్ని ఒక డెమోక్రటిక్ సోషలిస్ట్ గెలుపుగా అభివర్ణించాయి. డెమోక్రటిక్ సోషలిస్ట్ చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే అమెరికా అంటేనే క్యాపిటలిజానికి అడ్డా. అలాంటి అమెరికాలో క్యాపిటలిస్టుల కేర్ ఆఫ్ అడ్రస్గా న్యూయార్క్ ఉంటుంది. అంటే ప్రపంచ పెట్టుబడిదారుల రాజధానిగా భావించే న్యూయార్క్లో మమ్దాని విజయం అన్నది చాలా పెద్ద సంచలనం. ఎందుకంటే మమ్దాని విజయం సాధించకూడదు అని ట్రంప్ భావించారు, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ప్రచారం చేశారు. అందరికీ మించి ఆ న్యూయార్క్ సిటీలో ఉన్న క్యాపిటలిస్టులు పార్టీలకు అతీతంగా మమ్దాని డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేశారు. కానీ డెమోక్రటిక్ క్యాపిటలిస్టులు, అదేవిధంగా రిపబ్లికన్ క్యాపిటలిస్టులు అందరూ కూడా మమ్దాని గెలిస్తే మేము ఈ సిటీనే వదిలిపోతాం అని కూడా బెదిరించారు. దాదాపు 1,00,000 మంది క్యాపిటలిస్టులు బెదిరింపులకు దిగారు, మమ్దాని గెలిస్తే మొత్తం సిటీనే వదిలేస్తామని. కానీ అలాంటి సమయంలో మమ్దాని గడిచిన 60 ఏళ్లలో ఎవరికీ రానన్ని ఓట్లు సాధించి పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. 1965 తర్వాత 2025లో జరిగినటువంటి ఎన్నికల్లోనే మమ్దానికి హైయెస్ట్ ఓటింగ్ వచ్చింది. 10 లక్షలు పైబడినటువంటి ఓట్లు సాధించి ఘన విజయాన్ని దక్కించుకున్నాడు. అంటే దాన్ని డెమోక్రటిక్ సోషలిస్ట్ విజయంగా పేర్కొంటే, ఫాక్స్ న్యూస్, న్యూయార్క్ పోస్ట్ వంటి పత్రికలు మమ్దాని విజయాన్ని ఒక సోషలిస్ట్ ప్రయోగంగా, ప్రజలు ప్రబలమవుతున్న మార్క్సిజం ప్రభావంగా పేర్కొన్నాయి. అంటే అమెరికన్ పత్రికలు రాసే సోషలిస్టు ప్రభావం పెరుగుతుంది, మార్క్సిస్టు ప్రభావం బలపడుతుంది, అమెరికాలో కూడా కమ్యూనిస్టు ప్రభావం చాలా తీవ్రతరమవుతుంది అని యుఎస్లో ఉన్నటువంటి పత్రికలు రాసాయి. మమ్దాని విజయాన్ని ఒక కమ్యూనిస్టు సానుభూతిపరుడు, ఒక సోషలిస్టు విజయంగా భావిస్తూ అమెరికన్ పత్రికలు రాస్తే, మన దగ్గర పత్రికల్లో మాత్రం ఎక్కడ ఏ పత్రికలో కూడా, ఆఖరికి ఆశ్చర్యంగా ప్రజాశక్తి వాళ్ళు కూడా సోషలిస్ట్ గెలిచాడు అనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించలేకపోయాయి. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు, ఫాక్స్ న్యూస్ ఇలాంటి పత్రికలన్నీ రాసిన విషయాన్ని కూడా తెలుగు పత్రికలు విస్మరించినటువంటి తీరు చాలా చాలా విడ్డూరంగా మనం చూడొచ్చు. ప్రజాశక్తి ఇక్కడెక్కడ కనీసం సోషలిస్ట్ అనేది హెడ్డింగ్లో ఎక్కడ వచ్చినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఎక్కడ వాళ్ళు హైలైట్, దాన్ని ప్రధాన అంశంగా తీసుకోవాల్సినటువంటి విషయం మీద వాళ్ళు దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. ఇట్లా ప్రజాశక్తిలోనే రాకపోతే ఇక మిగిలిన క్యాపిటలిస్ట్ పత్రికల్లో వస్తాయని మనం పెద్దగా ఆశించాల్సిన పని లేదు.